హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద టీమ్ ఆఫ్ $5. సో ఇక్కడ కాపీ ట్రేడింగ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్లో డిఫరెంట్ క్లయింట్స్ కాల్ చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అందులో మొదటగా కొంతమంది, సార్ మీ సర్వీస్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను సిన్స్ లాస్ట్ వీక్ నుంచి, చాలా బాగుంది. అయితే మరికొంతకాలం ఆగి ఒక 1 వీక్ పాటు అబ్జర్వ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అనేది ఒక ఎక్స్ప్రెషన్. అయితే మరికొంతమంది, సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఏ టైంలో చేయమంటారు అనేది మరికొంతమంది క్వశ్చన్. మరికొంతమంది తాలూకా క్వశ్చన్ ఏంటంటే, సార్ మీ సిస్టమ్ అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా బాగా అనిపించింది, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. అయితే నేను స్టార్ట్ చేయాలని అయితే డెసిషన్ తీసుకున్నాను, కానీ అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అమౌంట్ వచ్చిన వెంటనే నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను, 10-15 రోజుల్లో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఈ రకంగా 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ యాజ్ అన్ ఇన్వెస్టర్గా మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్గా అంటూ ఒక టైం ఉంటుందండి. సో ఏ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అండ్ ఆ డెసిషన్ అనేది బెస్ట్ అవుతుంది అనేది మనకి తెలియాలి. అయితే ఇక్కడ ఈ 3 సినారియోస్లో కూడా ఎవరి థాట్స్, ఎవరి ఆలోచనలు వాళ్ళకి ఉండి వాళ్ళు అడిగిన ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా కరెక్ట్ అయినప్పటికీ కూడా, సో డెసిషన్ మేకింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలనేది మీకు ఆ డీటెయిల్డ్ రిపోర్ట్, ఏదో నేను మీకు వాళ్ళకి ఆన్సర్ చేసి నోట్తో సమాధానం పరిచే కన్నా ఇలాంటి క్వశ్చన్సే సిమిలర్గా అందరికీ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరికి డెసిషన్ మేకింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ దానికి సంబంధించి మనం ఎలాంటి ప్లానింగ్తో మనం స్టెప్ తీసుకోవాలి అనే కాన్సెప్ట్ గురించి డీటెయిల్ రిపోర్ట్ని ఈ వీడియోలో అందిస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఒకసారి ఈ స్టేట్మెంట్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. A detailed report, if you late you will lose more. ఓకే, అయితే ఈ స్టేట్మెంట్ మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే, ఈ ఇన్ఫర్మేషన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే మీరు తీసుకునే డెసిషన్ యాక్యురేట్గా ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరు కన్ఫ్యూజ్ అయ్యే పని ఉండదు. ఒకసారి చూద్దామండి. ఇక్కడ పైన మీకు ఇక్కడ కోఎఫిషియంట్ రేషియో పర్సంటేజ్లో ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది స్టార్టింగ్ 100తో స్టార్ట్ అయింది అండ్ 95%, 91%, 87%, 84%, 81%, లైక్ వైజ్ లాస్ట్లో 60% కోఎఫిషియంట్ రేషియో ఉంది. కిందన ఇక్కడ 1, 2, 3, 4, 5 ఈ నెంబర్ సిరీస్ అప్ టు 15 వరకు ఉన్నాయి. ఈ సిరీస్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ డేస్ కింద చదువుకోండి. Day 1, Day 2, Day 3, Day 4, Day 5, లైక్ Day 15. ఓకే, ఎందుకు ఇక్కడ 15 రోజులే మనం చూపిస్తున్నాము అంటే మనకి ఓవరాల్గా వీక్ మంత్లో 20 వర్కింగ్ డేస్. యాక్చువల్లీ మనకి సాటర్డే సండే క్రిప్టో మార్కెట్ అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా మన లాస్ట్ మంత్ జర్నీలో మనము బిట్కాయిన్ ట్రేడింగ్లో ఎక్కువ లాసెస్ అయితే పర్ఫామ్ అయి ఉన్నాయి. అంటే అది మనకి సపోర్టివ్గా లేదనిపించింది అండ్ దేర్ ఆఫ్టర్ మనము గోల్డ్లోకి షిఫ్ట్ అయ్యి కంప్లీట్గా గోల్డ్ చేసిన సందర్భం నుంచి Day 1 నుంచి కూడా గోల్డ్లో చేసిన ప్రతి ట్రేడ్ కూడా మనకి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది కనుక, సో కంప్లీట్గా బిట్కాయిన్ అవాయిడ్ చేసి ఓన్లీ గోల్డ్ ట్రేడింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. సో దట్ గోల్డ్ అనేది మనకి సాటర్డే సండే ట్రేడింగ్కి అవైలబిలిటీ ఉంటుంది. అందువల్ల ఇక్కడ వీక్లీ 5 వర్కింగ్ డేస్ కిందనే చూపించడం జరిగింది. సో దట్ 1, 2, 3, 4, 5 ఈ 5 డేస్ కూడా ఫస్ట్ వీక్ కింద చదువుకోండి
అండ్ సెకండ్ బ్లాక్ 6, 7, 8, 9 డేస్ అనేది సెకండ్ వీక్లో 5 వర్కింగ్ డేస్. ఇది సెకండ్ వీక్ కింద చదువుకోండి. అండ్ థర్డ్ బ్లాక్ 11 to 15ని థర్డ్ వీక్ కింద చదువుకోండి. ఓకే. అండ్ ఈ కిందన మనకి వాల్యూస్ చూస్తున్నాం 108. సో 108 అనేది ఏంటి అంటే ఇక్కడ మాస్టర్ ట్రేడర్ తాలూకా స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో స్టార్టింగ్ మనకి స్ట్రాటజీ ఈక్విటీ ఫండ్ 108తో స్టార్ట్ అవుతుంది. అంటే ఇవాళ మనకి మళ్ళీ ఫ్రెష్గా ఈ మంత్ స్టార్ట్ అయింది కనుక 108 అనేది స్ట్రాటజీ ఫండ్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి డే 2 వచ్చేసరికి ఈ స్ట్రాటజీ ఈక్విటీ మనం $5 ప్రాఫిట్ తీసుకున్నట్లయితే అది 113కి రీచ్ అవుతుంది. డే 3కి 118కి, లైక్వైజ్ డే 4 123, 128, 133, అలా డే 15 వచ్చేసరికి ఆ స్ట్రాటజీ ఈక్విటీ ఫండ్ అనేది 178కి రీచ్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు యాజ్ అన్ ఇన్వెస్టర్గా మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయొచ్చు అన్న దాంట్లో ఇందాక మనం మాట్లాడుకున్న 3 డిఫరెంట్ సినారియోస్ని ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఒకసారి ఆలోచిద్దాం. ఇంతకుముందు మీకు ఒక వీడియో చేసి పంపించాను, అంటే చేంజ్ చేస్తున్నాను కోఎఫిషియంట్ కన్ఫ్యూజన్ లేకుండా అనే వీడియో. అయితే ఇప్పుడు దానికన్నా ఒక్క ముందు కొంచెం డిస్కస్ చేద్దాం అబౌట్ కోఎఫిషియంట్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ 108 పెట్టారు. ఓకే. సో 100% కోఎఫిషియన్సీ వచ్చింది. ఇన్వెస్టర్ డే 2లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 108 ఇన్వెస్ట్ చేస్తే అది 95% పడిపోతుంది. అలాగే డే 6లో చేస్తే 81% వాళ్ళకి క్యాలిక్యులేట్ అవుతుంది. అలాగే థర్డ్ వీక్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మన స్ట్రాటజీ ప్రొవైడర్ తాలూకా ఫండ్ 158 ఉన్నప్పుడు వాళ్ళు 108 ఇన్వెస్ట్ చేస్తారు కనుక 68% క్యాలిక్యులేట్ అయ్యి వాళ్ళ ప్రాఫిట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఇలా ఉండకూడదు. ఈ స్ట్రాటజికల్ ఈక్వేషన్స్ అందరికీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయని చేంజ్ అయితే చేయడం జరిగింది. ఆ చేంజ్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ డే 1లో మాస్టర్ అకౌంట్లో 108 ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరన్నా సరే ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు $108 ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. డే 2 ఎప్పుడైతే వచ్చిందో $113కి స్ట్రాటజీ ఈక్విటీ రీచ్ అవుతుంది కనుక ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసే సందర్భంలో ఇక్కడ 108 ఇన్వెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో $113 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డే 3లో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే $118 ఇన్వెస్ట్ చేయాలి. లైక్ వైజ్ సెకండ్ వీక్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఇందాక ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. ఒక 1 వీక్ నేను అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను, ఆఫ్టర్ వీక్ డేస్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్. సో అలాంటి వాళ్ళు సెకండ్ వీక్లో డే 1లో వస్తే $133 ఇన్వెస్ట్ చేయాలి. అదే సెకండ్ వీక్ లాస్ట్లో వస్తే $153 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో థర్డ్ వీక్లోకి వచ్చేసరికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సైజ్ పెరిగిపోతూ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ 108 అంటే డెసిషన్ అనేది నేను ఈ రోజు తీసుకోగలిగితే నా ఇన్వెస్ట్మెంట్ చాలా చిన్నగా ఉంది అండ్ నా డేస్ పాస్ ఆన్ అవుతున్న కొద్దీ నా ప్రాఫిట్ యాడ్ అవుతూ ఉంది అండ్ నాకు ఈ అమౌంట్ డేస్ డిలే చేయడం వలన ఇన్వెస్ట్మెంట్ పెంచుకునే అవసరం లేదు. ఓకే. అండ్ ఇంకొక యాంగిల్లో మనం చూసినట్లయితే ఇదే కాన్సెప్ట్ని నేను డెసిషన్ లేట్గా తీసుకోవడం వలన సపోజ్ ఇక్కడ డే 10 అంటే సెకండ్ వీక్లో లాస్ట్లో తీసుకున్నాను అనుకుందామండి, $153 ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అదే డెసిషన్ నేను $153 ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యాను అనుకున్నప్పుడు అదే డెసిషన్ నేను డే 1లో తీసుకుంటే నాకు ఇక్కడ 2 times ఇన్వెస్ట్మెంట్, ఆల్మోస్ట్ 1.5 times ఇన్వెస్ట్మెంట్ అనేది యాడ్ అయితే ప్రాఫిట్ కూడా 1.5 times మోర్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ లేట్గా డెసిషన్ తీసుకోవడంలో పెట్టాల్సిన పరిస్థితి, అదే స్టార్టింగ్లో పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ మనం తక్కువ పెట్టుకోవచ్చు అండ్ రిస్క్ తక్కువ ఉంటుంది, యాజ్ వెల్ ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ అందుకనే మీరు ఈ దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వీక్లో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళకి మీకు సేఫ్ జోన్ అని చెప్పడం జరిగింది. దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకు 108 అనే చిన్న అమౌంట్ తో మాత్రమే మనం స్టార్ట్ చేయొచ్చు అండ్ రిస్క్ లెవెల్ ఆల్వేస్ తక్కువగా ఉంటుంది కంపారిటివ్ విత్ $128. అదే మీరు డే 5లో తీసుకుంటే ఒక $20 ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది, అంటే రిస్క్ కూడా మనం కొంచెం పెంచుకున్నాం. ఓకే. అండ్ సెకండ్ వీక్లో తీసుకుంటే రిస్కీ జోన్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే సో
కంపారిటివ్లీ విత్ ఫస్ట్ వీక్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా సెకండ్ వీక్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెడితే నాకు ఇంతవరకు వచ్చిన 6 రోజుల తాలూకా 6 into 5 $30ని నేను మిస్ అయ్యాను. యాజ్ వెల్ ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఎక్కువ పెట్టుకుంటున్నాను. సో ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు నాకు రిస్క్ అనేది కంపారిటివ్లీ 108 ఎక్కువ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ థర్డ్ వీక్ వచ్చేసరికి క్లియర్లీ డేంజరస్ జోన్. అంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ మన $5 కాన్సెప్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే థర్డ్ వీక్లో డెసిషన్స్ అనేది తీసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా సరికాదు. ఓకే, సో ఇట్స్ అ డేంజరస్ జోన్. రీజన్ ఏంటి? నేను ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాల్సిన సందర్భం, నాకు ప్రాఫిట్ వస్తే ఇక్కడ నుంచి కంటిన్యూగా ప్రాఫిట్ బాగానే ఉంది. ఏదైనా రివర్సల్ సినారియో లాస్ట్ మన ఫిబ్రవరిలో చూసినట్లు $122 వరకు వెళ్ళి 90కి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు 122 నుంచి 90, 122 దగ్గర ఎగ్జాంపుల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. 122 నుంచి 90కి వస్తే వాళ్ళు ఎంత నష్టపోయినట్టు? 22 ప్లస్ 18. ఓకే, సో $32, 32 మైనస్ కనిపిస్తుంది వాళ్ళకి. అదే 108 స్టార్టింగ్లోనే ఇన్వెస్ట్ పెట్టిన వ్యక్తికి ఓన్లీ 108 అంటే $18 మాత్రమే లాస్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్లో నేను డెసిషన్ తీసుకోవడం వలన నా ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది అండ్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంది, ప్రాఫిటబిలిటీ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ డేట్లో నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు $32 వెనక్కి వస్తే $32 లాస్ వచ్చింది. కానీ 108 దగ్గర ఇన్వెస్ట్ చేస్తే, డే 1లో ఇన్వెస్ట్ చేస్తే నాకు ప్రాఫిట్ ఆల్రెడీ యాడ్ అయింది. వెనక్కి వచ్చినా సరే నా ప్రాఫిట్ తగ్గింది తప్పితే లాస్ అనేది చాలా తగ్గిపోయింది. అదే మీరు 178 డే 15లో డెసిషన్ తీసుకున్నారనుకోండి, $78 మీకు మనం 108కి మళ్ళీ వచ్చింది అనుకుంటే 108 ఇన్వెస్ట్ చేసిన పర్సన్కి వచ్చిన ప్రాఫిట్ మళ్ళీ వెనక్కి వచ్చి అదే లెవెల్లో ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఆర్ టెన్షన్ క్రియేట్ అవ్వదు. కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన, ఈ లెవెల్లో ఇన్వెస్ట్ చేసిన పీపుల్కి వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఏరియాకి వస్తే ఇంత హ్యూజ్ అమౌంట్ అంటే $70 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశారు కనుక $70 మైనస్ అనేది చూసే అవకాశం వాళ్ళకి ఉంటుంది. అందువలన ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఎలాగా తీసుకున్నారు, ఇన్వెస్ట్ చేయాలనే కన్ఫర్మేషన్కి వచ్చారు. కానీ ఆ డెసిషన్ అనేది లిటిల్ బిట్ ఫాస్టర్, లిటిల్ బిట్ స్లో, టూ స్లో. ఓకే, ఇక్కడ టూ లేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది యూ విల్ లూజ్ మోర్ అనే మీనింగ్ అనేది ఇక్కడ ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. సో అందువలన నా వైపు నుంచి చెప్పే బెస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే, ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవాళ రేపు మనకు సెలవు అండ్ మాస్టర్ అకౌంట్లో $108తోనే స్టార్ట్ అవుతుంది కనుక ఇప్పుడు 108 ఇన్వెస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ 2 days ఉంది. సో ఈ 2 days ఆర్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఓకే, అండ్ దేర్ ఆఫ్టర్ మీరు డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ టేబుల్ పరంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఈ రకంగా మీరు దీన్ని ఫాలో అవుతూ ట్రేడ్స్ని అదే ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోండి. సో ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో వైజ్ డెసిషన్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో మనం ఉండడం వలన బెస్ట్ రిజల్ట్ అనేది మనం పొందుతాము. ఓకే, సో ఇక్కడ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి అండ్ దానికి ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం డెడికేషన్ ఉండాలి. ఈ 3 ఇన్ టైంలో జరిగినప్పుడు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. మన $5 టీంలో ఈ 3 ప్లానింగ్తో మనకి ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 1 month స్ట్రాటజీ, మా తాలూకా ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, ఈ 3 కూడా ఆ డెడికేషన్ని కూడా మీరు క్లియర్గా చూశారు, ఆ రిజల్ట్ని కూడా మీరు చూశారు. ఇలాంటి రిజల్టే ఫ్యూచర్ అంతా కూడా ఫర్ ఎవర్ మేము అందిస్తామని మా ఇన్వెస్టర్స్ తాలూకా నమ్మకాన్ని నించోబెట్టుకొని మా బిజినెస్ని కూడా మేము బాగా డెవలప్ చేసుకుంటూ కలిసి ఆల్ టుగెదర్ ఒక బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని ఎంజాయ్ చేస్తామని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియోని మీకు నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.